ఎపిసోడ్ 25 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో ప్రకాష్ రావుకు ఫ్రాన్స్ అంబసీలో పనిచేసే మైకల్కు మధ్య పరిచయం అవుతుంది. అతను వ్యవహారాలన్నీ రాత్రిపూట ఎవరికీ అనుమానం రాకుండా చేసేవాడు. గిరిధర్ చదువు పూర్తవడంతో అతనితో వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పెట్టిస్తాడు. దానికి ఫ్రాన్స్తో సంబంధాలుండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడం, అనుకూలంగా మాట్లాడుకోవడం కోసం ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డును కూడా పెట్టించి, మరొక ప్లాన్లో భాగంగా డాక్టర్ రామకృష్ణ అమాయకత్వాన్ని వాడుకొని అతన్ని ఇండో తైవాన్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా చేసి, దానిలో కేంద్ర మంత్రులు, పార్లమెంట్ మెంబర్స్ సభ్యులవడంతో ప్రకాష్ రావుకు సమాచారం సేకరించడం సులువవుతుంది. 3 ఏళ్ళు ఏ అంతరాయం లేకపోవడం, సుందరి 2-3 సార్లు అమెరికా నుంచి వచ్చి వెళ్ళడం, వచ్చినప్పుడు ఇక వెళ్ళనని, తనని డబ్బు కోసం ఇంకెవరితోనైనా ఉండమంటాడని భయపడడంతో దానికి ప్రకాష్ రావు తను రిటైర్ అయిపోగానే నువ్వు ఇక అమెరికా వెళ్ళనవసరం లేదని అంటాడు. కానీ అతడు రిటైర్ అయినా కూడా రంగారావు వాళ్ళు అతనిని వదలక పద్మజ ద్వారా సమాచారం సంపాదించమని అనడంతో తప్పక సరే అంటాడు ప్రకాష్ రావు. సోమశేఖరానికి పద్మజ అంటే ఇష్టమని శివయ్య ద్వారా తెలుసుకున్న ప్రకాష్ రావు వారిద్దరూ కలిస్తే తనకు సమాచారం దొరకదని అభిప్రాయపడతాడు. ఇదిలా ఉండగా పద్మజ ప్రైవేట్ నౌకలో ఆయుధాలు తెప్పించడం ఇష్టం లేదని ప్రకాష్ రావుకి చెప్తున్నది. దానికతను మరొక ప్లాన్ వేసి శివరాం మీద కొన్ని దేశాలలో అనుమానం రావడంతో గిరిధర్కు ఏం చేయాలో చెప్పి శివరాంని చంపేస్తాడు. అనుకోకుండా శేఖరం తాజ్ హోటల్లో బస చేయడం, గిరిధర్ ప్రకాష్ రావులకు హోవర్డ్తో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఇంటికి రాగానే పద్మజకు గిరిధర్తో పెళ్ళని తెలిసి ఆమెకు చెప్తే నమ్ముతుందో లేదో అని ఆలోచించడం, అవన్నీ అతని డైరీలో రాయడం, అవి చదివి శివయ్య ప్రకాష్ రావుకు చెప్పడంతో శివయ్యకు ఏం చేయాలో చెప్తాడు ప్రకాష్ రావు. ఇదే అనుకూల సమయం అనుకున్న ప్రకాష్ రావు గిరిధర్ని రంగంలోకి దింపి, పద్మజ శేఖరం మాట్లాడుకుంటున్నప్పుడు పద్మజ అటు వెళ్ళగానే శేఖరాన్ని హత్య చేస్తారు. శేఖరం ఆత్మ అతనిని ఆవహిస్తున్నట్లుగా పద్మజను నమ్మించి మత్తు ఇచ్చి ఆమె ఫైల్స్లోని సమాచారాన్ని మొత్తం దొంగిలిస్తాడు గిరిధర్. అయితే హిమజ సాగర్ తనని అనుమానిస్తున్నట్లు గిరిధర్ తెలుసుకుని శేఖరం ఆత్మ తనని ఆవహిస్తుందని జనాలకు తెలియజేస్తాడు. అంతేకాక దొంగచాటుగా సమాచారాలన్నీ దొంగిలించడం రామయ్య చూడడంతో అతనిని అనుమానం రాకుండా చంపేసి ఇన్స్పెక్టర్ ముందు నాటకమాడి ఆ వార్త పత్రికలలో ఎక్కేలా చేస్తాడు. రోజురోజుకి తనను చూడడానికి వచ్చే గుంపులను చూడగానే గిరిధర్కు మతిపోయినంత పనయింది. వాళ్ల సపోర్ట్ తనకుంటుందని అతను అనుకున్నదే అయినా మరీ అంత గుడ్డిగా పూజలు కూడా చేస్తారనుకోలేదు. తన ప్లాన్ సక్సెస్ అయిందనే సంతోషంతో అతను కాస్త అజాగ్రత్తగా వ్యవహరించాడు. పద్మజకు అనుమానం వచ్చింది. అతన్ని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఉదయం 6 గంటలకే తనని చూడాలని వచ్చిన పద్మజను చూసి ఆశ్చర్యపోయాడు ప్రకాష్ రావు. ఆమె ముఖం దీనంగా ఉంది. ఒక్క రాత్రిలో సమస్తము పోగొట్టుకున్న చక్రవర్తిలా ఉంది ఆమె. అంతకు ముందు రాత్రి గిరిధర్ తన ఆఫీస్ ఫైల్స్ ఫొటోస్ తీయడం ప్రత్యక్షంగా చూసింది. ఆమెను చూడగానే శేఖరం ఆత్మ ఆవహించినట్లుగా నటించి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టాడు గిరి. ఆమె తనను అనుమానిస్తున్నట్లు అతనికి తెలిసిపోయింది. వెంటనే స్పృహ తప్పినట్లు నటించి పడిపోయాడు. పద్మజకి ఎటూ పాలుపోవడం లేదు. ఒక పక్క తన కర్తవ్యం, ఆదర్శం, మరో పక్క భర్త అనే బంధం, కట్టుబాటు. దేనికి తల వంచడం? భర్త అన్నవాడు ఎంతటి నేరం చేసినా కడుపులో పెట్టుకుని అతనికి బాసటగా ఉండాలని ఆమె చిన్నతనం నుంచి నేర్చుకున్న సంప్రదాయం అంటోంది. ఎవరైనా కానీ తప్పు చేసినవాడు శిక్షింపబడాలి అని సంస్కారం చెప్తుంది. ఎటూ తోచక ఆమె ప్రకాష్ రావు దగ్గరికి వచ్చింది.
ఎప్పటిలాగే సంప్రదించేందుకు. తను సరిగ్గా పులినోట్లో తల పెడుతున్నట్లు ఆమెకు తెలియదు. ఆమె చెప్పింది వినగానే మొదటగా అతనికి వచ్చిన ఆలోచన సొరుగులోంచి పిస్టోల్ తీసి ఆమెనక్కడే చంపేయాలని. కానీ ప్రకాశ్రావు అప్పటికే చాలా అనుభవం గడించాడు. తొందరపడకూడదు. తన చేతికేది అంటకుండా వ్యవహారం నడిపిస్తున్నాడు ఇంతకాలం. 1-2 రోజులు ఎవరితోనూ ఏమీ అనవద్దని, గిరిని కూడా మళ్ళీ ఏమీ అడగవద్దని, తనంతా తెలుసుకుంటానని ఎంతో ప్రేమగా చెప్పి పంపాడు పద్మజను. పద్మజ వెళ్ళగానే గిరి వచ్చాడు అతని దగ్గరకు. పద్మజ తన గురించి రిపోర్ట్ చేస్తుందని భయపడుతున్నాడు అతను. ఒకవేళ అలా జరిగితే ప్రకాశ్రావు విషయము బయట పెడతానని బెదిరించాడు. వెంటనే పద్మజను హత్య చేయాలనుకున్నాడు. ప్రకాశ్రావు అతన్ని మందలించాడు. హత్య చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. సెక్షన్ 84ను తమకు అనుకూలంగా తిప్పుకోవాలంటే ముఖ్యంగా కావలసింది డాక్టర్ రిపోర్ట్. ఇన్నాళ్లుగా రామకృష్ణ దగ్గర సంపాదించిన సాక్ష్యం బాగానే పనికొస్తుంది, కానీ కోర్టుకు కావాల్సింది హత్య చేసిన సమయంలో హంతకుడి ప్రవర్తన. అలాంటప్పుడు డాక్టర్ ఎదురుగానే హత్య జరిగితే సమస్య ఉండదు, సాక్ష్యం బలంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మర్నాడే పద్మజ పుట్టినరోజు. ఆమె వద్దని వారిస్తున్న గిరిధర్ అందర్నీ పార్టీకి పిలిచాడు. పార్టీ మధ్యలో కావాలనే పైకి వెళ్ళాడు. తనని గమనించడానికి పద్మజ పైకి వస్తుందని తెలుసు అతనికి. అంతా ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. కింది కోర్టు గిరిధర్కు శిక్ష విధించగానే కాస్త గాబరా పడ్డాడు. సుందరి, ఆమె భర్త రావలసి వచ్చింది. హైకోర్టు తీర్పుతో సమస్య పరిష్కారమైంది. వాళ్ల స్వార్థానికి బలైపోయింది పద్మజ. ప్రకాశ్రావు ఇక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దేశం వదిలి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసుకున్నాడు. తను వెళ్లే లోపల చెయ్యాల్సిన పని మరొకటుంది. అది శివయ్య విషయం. హిమజ పనిలోంచి తీసేయగానే రామకృష్ణకు చెప్పి శివయ్యను అతని దగ్గర పనిలో పెట్టాడు ప్రకాశ్రావు. అతను అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాడు. కానీ శివయ్యను నమ్మడానికి వీల్లేదు. అనుకోకుండా ఈ లోపులో ప్రసాద్ విషయం బయటపడింది. శివయ్యే ఈ వార్తను అందించాడు అతనికి. అంతేకాదు, శివయ్య సిబిఐ దృష్టిలో ఉన్నాడని బయటపెట్టింది హిమజ పొరపాటున. ఇంతవరకు వచ్చి చివరి క్షణంలో తన విషయం బయటపడుతుందన్న భయం కలగ్గానే ఆయన విచక్షణ కోల్పోయాడు. ఎట్లాగైనా సరే, ఎన్ని హత్యలు చేయవలసి వచ్చినా తన విషయం బయటపడకూడదు. ఒక దెబ్బకు 2 పిట్టలు పడేటట్లుగా ప్రసాద్ని చంపమని శివయ్యను అంతం చెయ్యమని మనిషిని పెట్టాడు. అనుకోకుండా శివయ్య ప్రసాద్ని చంపకముందే హిమజ కళ్ళలో పడ్డాడు. అక్కడ హత్య చేయబడ్డాడు. హిమజ ద్వారా ఇదంతా పత్రికలకెక్కబోతుందని తెలియగానే ప్రకాశ్రావు వణికిపోయాడు. ప్రెస్ అంటే అతనికి తగని భయం. ఏ రిపోర్టర్ అయినా ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలు పెడితే తన విషయం బయటపడవచ్చు. హిమజను అంతం చెయ్యక తప్పదనుకున్నాడు. ఆ ప్రయత్నంలో తనే పట్టుబడ్డాడు చివరికి. సెక్షన్ 359 ఇండియన్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద సెక్షన్ ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ కింద ప్రకాశ్రావు మీద కేసు పెట్టబడింది. బెయిల్ ఇవ్వలేదు. రిమాండ్లో ఉన్నాడతను. ఎవరిని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రకాశ్రావు బతుక్కి మృత్యుకి మధ్య ఊగిసలాడుతూ ఉన్నాడు. అతడి మొహం అంతా కాలిపోయింది. శరీరం అక్కడక్కడ ఉడికి చచ్చుపడింది. వాటర్ ట్యాంక్ బద్దలయ్యి ప్రమాదం సంభవించినట్టు పోలీసులు వ్రాసుకున్నారు. జైల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పటి వరకు కేసు వాయిదా వేయబడింది. ఈ లోపులో ఫ్రెంచ్ ఎంబసీలో పనిచేస్తున్న మైకేల్ను, విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న మరో 4 విదేశీయులను ఉన్నపాటున దేశం వదిలి వెళ్లమని ప్రభుత్వం ఆదేశించింది. పెద్ద పదవుల్లో అధికారాల్లో ఉండి గూఢాచారులుగా పనిచేయడం, దేశ రహస్యాలను విదేశీయులకు అమ్మడం కొత్తేమీ కాదు. స్వాతంత్రం వచ్చిన వెంటనే అంటే 1950లో షాదీలాల్ కపూర్ నుంచి రామస్వరూప్ వరకు అతి పెద్ద పదవుల్లో ఉన్న భారతీయులు చిన్న చిన్న లాభాలకు ఆశపడి దేశ రక్షణకు సంబంధించిన వార్తలను విదేశీ గూఢాచారులకు అందిస్తూ పట్టుబడ్డారు.
అలాగే విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న విదేశీయులు ఇప్పటికీ 520 మంది దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పి పంపించి వేయబడ్డారు. ఇందులో 300 మంది రష్యా దేశానికి, రష్యాతో స్నేహ సంబంధాలున్న తూర్పు యూరప్ దేశాలకు సంబంధించిన వారు. అయితే ఇంతవరకు కేవలం 50 పేర్లు మాత్రమే బయటపెట్టింది ప్రభుత్వం. దేశంలో అన్ని వార్తాపత్రికల్లోనూ ప్రకాష్ రావు విషయం కథలుగా ప్రచురించబడింది. దేశంలో నలుమూలలా ఈ వార్త ప్రజలను ఒక ఊపు ఊపేసింది. ఆ ఉధృతం 15 రోజుల పాటు సాగింది. ఆ తరువాత అన్ని సంచలన వార్తల్లాగే చెప్పబడిపోయింది. పంజాబ్లో ఉగ్రవాద చర్యలు మళ్ళీ ఉధృతం అవ్వడం, ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానాన్ని కూల్చివేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఆ సమయంలోనే ప్రకాష్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. ఆ వార్త మొదటి పేజీలోనే వచ్చినా ఎవరినీ అంతగా ఆకర్షించలేదు. ప్రజల దృష్టిలో అది పాతబడిన విషయం. ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంతకంటే ఏం చేస్తాడు, మంచి పనే చేశాడు, కేసు కోర్టు రాకముందే అని నిట్టూర్చారు. అయితే అంత కట్టుదిట్టమైన జైల్లో ఆయనకు విషం ఎలా అందింది, ఎవరు అందించారు అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. దాన్ని బయట పెట్టాలంటే మళ్ళీ ఏ సాగర్ లాంటి యువకుడో, హిమజ లాంటి అమ్మాయో పూనుకోవాలి. దేశంలో అలాంటి వారు చాలా తక్కువ. ఇందులోనే ఎక్కడో చెప్పినట్టు అనూషలు, హిమజలు, గాంధీలు, శేఖరాలు ఫిక్షన్కే పరిమితం. అయితే ఇప్పుడు మనం మళ్ళీ కేసు ఫైల్ చేద్దాం అంది హిమజ. ఆమె కాలు ట్రాక్షన్లో ఉంది. చిన్నగా నవ్వాడు సాగర్. ఏమని? ఎవరి మీద? ఇంకెవరు, గిరిధర్ మీద. ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయిందిగా అతని నిజస్వరూపం. అక్కయ్యను హత్య చేసిన నేరానికి అతనికి శిక్ష పడాల్సిందే. అదంత సులభం కాదు హిమ. ఏ? అంది కోపంగా హిమజ. ఇంకా రుజువులు కావాలా మన న్యాయస్థానానికి? నీకు సెక్షన్ 300 గురించి తెలియదు. సెక్షన్ 300 క్రిమినల్ ప్రొసీజర్ ఏమంటుందంటే, పర్సన్ వన్స్ కన్విక్టెడ్ ఆర్ ఎక్విటెడ్ నాట్ టు బి ట్రైడ్ ఫర్ సేమ్ ఒఫెన్స్. ఒక వ్యక్తిని ఒక నేరం మీద శిక్షించినా, విడుదల చేసినా అదే నేరం మీద అతనిపై తిరిగి కేసు పెట్టడం అసంభవం. అంతేకాదు, అతని మీద అదే కేసు తిరిగి హైకోర్టులో పెట్టాలన్నా కానీ ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలతో మరొక నేరం మీద కేసు పెట్టాలన్నా అది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లోపే జరగాలి. మనకి ఆ వ్యవధి దాటిపోయింది ఇప్పుడు. అయితే ఒకటి, నిజంగా గిరిధర్ నేరస్తుడని ఇప్పుడు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ప్రభుత్వం అతని మీద చర్య తీసుకోవడానికి అధికారం ఉంది. పద్మజ హత్య గురించి కాకపోయినా మిగతా నేరాల మీద అతన్ని శిక్షించవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికే ఉంది. ఆ విషయం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. కారణం, గిరిధర్ ఇప్పుడు మన దేశంలో లేకపోవడమే. మన అధికారులు అతడిని అరెస్టు చేయలేరు. దేశం వదిలి వెళ్లే సమయానికి అతని మీద వారెంట్ లేకపోవడం వలన అక్కడ ప్రభుత్వం సహకరిస్తే తప్ప అతన్ని మన దేశానికి బలవంతంగా రప్పించడానికి వీలు కాదు. అట్లాంటి రూల్స్ ఉండబట్టే ఎంతోమంది నేరం చెయ్యగానే విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. దానికి ఒక ఉదాహరణ ధర్మతేజ. జయంతి షిప్పింగ్ కంపెనీ అధిపతిగా అతను ప్రభుత్వాన్ని మోసం చేసి కొన్ని లక్షలు గడించాడు. అతన్ని భారతదేశానికి రప్పించడానికి ఆ రోజులలోనే ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కెనడాలో, బ్రిటన్లో ఉన్న ఉగ్రవాద నాయకులను మన ప్రభుత్వం బంధించలేకపోతుంది. ఈ కారణాల వల్లే హైజాకింగ్ లాంటి దారుణమైన నేరాలను చేసిన వాళ్లను కూడా ప్రభుత్వం శిక్షించలేకపోతుంది. 5 ఏళ్ల క్రితం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని దారి మళ్లించి కరాచీ తీసుకువెళ్లిన వ్యక్తుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు మనకు అప్పగించలేదు. అక్కడ కోర్టులోనే న్యాయ విచారణ జరుపుతోంది, సాగర్ వివరించాడు. అయితే అమెరికా ప్రభుత్వం గిరిధర్కు పూర్తి రక్షణ ఇస్తుంది కాబోలు. ఎంతైనా వాళ్ళకే సహాయం చేశాడు కదా. ఇక హాయిగా ఏ అమెరికన్ అమ్మాయినో పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడు సంతోషంగా.
ఎంత దారుణం! హత్యలు చేసినా, ఎలాంటి ఘోరమైన నేరాలు చేసినా తప్పించుకుని సుఖపడడానికి అవకాశం కలిగిస్తుంది మన న్యాయ వ్యవస్థ. అయినా అన్ని నేరాలు చేసిన వ్యక్తికి అమెరికా ప్రభుత్వం రక్షణ ఇస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు ప్రొటెస్ట్ చేయకూడదు? డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ ధర్మతేజల గిరిధర్ను ఎందుకు తెప్పించకూడదు? అతను చేసిన నేరాలు ధర్మతేజను మించిపోయాయి కదా, కోపంగా అంది హిమజ. మన ప్రభుత్వం అతని నేరాల గురించి వివరంగా అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. అతన్ని అప్పగించవలసిందిగా కూడా కోరింది. కానీ అతన్ని మనకు అప్పగించే స్థితిలో లేడతను. గత కొన్ని రోజులుగా అతడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు నిశితమైన పర్యవేక్షణలో. అతడి రోగానికి డాక్టర్లు పెట్టిన పేరేమిటో తెలుసా? ఏంటి? ఎయిడ్స్. హిమజ స్థాణువై అతడి వైపు చూసి నిజమా అంది. అవును. అతడు మన న్యాయస్థానంలో శిక్షించలేకపోయినా కనీసం దేవుడైనా అలా శిక్షించబోతున్నాడు. ఏమో, అతడే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎయిడ్స్ యొక్క సహాయం తీసుకుని మోసం చేస్తున్నాడేమో. ఆ విషయం ఒక సిబిఐ ఆఫీసర్గా నేను చూసుకుంటాను. ఇక దాని గురించి మర్చిపో. హిమజ కళ్ళు మూసుకుంది. సెక్షన్ 84, సెక్షన్ 300ల గురించి ఆలోచిస్తూ. ఆమె ఆలోచిస్తున్నది గిరిధర్ గురించి కాదు. గిరిధర్ సంగతి సరే, కానీ ఎంతమంది ఈ లొసుగుల ద్వారా తప్పించుకుంటున్నారా అని. కోర్టులో శిక్ష పడుతుంది, కానీ బోనులో ఆ పేరు మీద మరో వ్యక్తి ఉంటాడు. అదే లొసుగు. 8 సంవత్సరాల శిక్ష విధిస్తారు. అందులో 6 సంవత్సరాలు పెరోల్ మీద ఖైదీ బయటే ఉంటాడు. అది మరో లొసుగు. భగవంతుడా, రక్షించు మా న్యాయ వ్యవస్థని మాకన్నా తెలివైన క్రిమినల్స్ నుంచి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీలాంటి చురుకైన అమ్మాయిలు అప్పుడప్పుడు చిన్న చిన్న అడ్వెంచర్స్ చేసి ఇలా కాళ్ళు విరగొట్టుకోవడంలో నాలాంటి అబ్బాయికి కొంత సౌలభ్యం ఉంది సుమా అన్నాడు. ఏంటి? అనుమానంగా అడిగింది. మనసులో ఎంత ఇష్టమున్నా ముద్దు పెట్టుకునేటప్పుడు ఆడవాళ్ళు కాస్త ప్రతిఘటిస్తారు. కానీ ఇలా కాళ్ళు ట్రాక్షన్లో ఉండడంతో వాళ్ళకి ఆ వీలుండదు. అది అడ్వాంటేజ్ అన్నాడు అతడు ముందుకు వంగుతూ. ఇక చెప్పడానికి ఏమీ లేదు. హాయ్ గైస్, స్వరబేతాళం ఈరోజుతో ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిందండి. నేను చదవబోయే నెక్స్ట్ నోవెల్ ఒక రాధ ఇద్దరు కృష్ణులు. ఇది కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినదే. ఈ స్టోరీకి ఇచ్చినట్లు లవ్, కేర్, సపోర్ట్ని నెక్స్ట్ స్టోరీకి కూడా ఇచ్చి లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.